ఎవరి ప్లాస్టిక్ నిషేధించాలి. అలాగే క్యారీ బ్యాగులు అన్నింటినీ కూడా ఆపేస్తారు. సొసైటీ అంతా ఎంతో పొల్యూషన్తో అంతా పాడైపోతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఉన్న పెద్ద ర్యాలీలు కానివ్వండి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, చాలా ప్రోగ్రామ్స్ చేయండి. వాటిలో భాగంగా మనం కూడా రీయూజ్ చేసేటైతే ఉపయోగిస్తాం. కానీ ఇలా తాగి పడేసే వాటిని దయచేసి మన క్లబ్లో కూడా ఇలాంటివి వాడద్దని నా మనవి. ఇక్కడి నుంచి ఒక క్యాన్తో తెచ్చుకున్నా కానీ స్టీల్ గ్లాస్ అలాంటివి పెట్టి వాటిని వాడితే రీయూజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కానీ దయచేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం. క్యారీ బ్యాగ్ లాంటివి వాడతాం. విషయానికి వద్దాం. ఈ రోజుల్లో క్యారీ బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా కొండలు, ఎడారులు, సముద్రంలో ఎక్కడో ఎన్నెన్నో కాలువల్లో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, చెత్త చెదారం పెరిగిపోయి అంత పొల్యూట్ అయిపోతుంది. ఇలాంటి పొల్యూషన్లో మనం బ్రతుకుతున్నామంటే మున్ముందు తరాలకి ఈ సమాజానికి మనం ఏమందిస్తున్నాం, మన తర్వాత సమాజం ఏమైపోతుంది, వీటి వల్ల ఎంత సృష్టి లాస్ అయిపోతుందనే దాని మీద చిన్న గీతం మీ ముందు చదువుతాను. పెద్ద సార్ గౌరవ శ్రీరామ్. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి, సమాజము తీరు మారి పతనమౌను దిగజారి. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి, ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి. సమాజము తీరు మారి పతనమౌను దిగజారి, సమాజము తీరు మారి పతనమౌను దిగజారి. కాఫీకి గ్లాసుగా, టిఫినీకి ప్లేటుగా, కూరలకి బ్యాగుగా, అన్నానికి కంచంగా. కాఫీకి గ్లాసుగా చూడండి, తెల్లారిస్తే మనం ఎక్కడికి వెళ్ళామండి, ఏ వాటర్ తాగాలన్నా, ఏ తాగలన్నా, కాఫీ గ్లాసు, టీ గ్లాసు, ప్రతి చోట కూరలు వేడి వేడి హాట్గా అలాంటి కూరలు మనం ప్యాక్ చేసి సాంబార్ ప్యాకెట్లు వేసిస్తారంటే ఎంత పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల ఆ వేడి వేడి తాగడం వల్ల క్యాన్సర్ రోగాన్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఆ కాసేపటికి మనం ఆనందాన్ని పొందుతాం తప్ప ఆ తర్వాత వచ్చే రోగాలు మనం తీసుకెళ్ళిపోతాం. క్యారీ బ్యాగ్ వాడకము క్యాన్సర్కి కారకము, క్యారీ బ్యాగ్ వాడకము క్యాన్సర్కి కారకము. కాలుష్యంతో దీవనము కొద్ది ఉంది ప్రమాదము. ఈ కాలుష్యం అంతా కూడా ఎంత ప్రమాదం వచ్చిందంటే ఏం లేదు, ఈరోజు కాదు మనం టైంపాస్ కోసం వెళ్తున్నాం కదా అనిపిస్తుంది.